అతను ఎన్నాళ్ళు లేదు క్రీస్తు సమయము, నీ వెంట రాదు జరుగు కాలము. ఎన్నాళ్ళు లేదు క్రీస్తు సమయము, నీ వెంట రాదు జరుగు కాలము. సాటరా యేసు వార్తను, సాటించరా ఈ సత్య వార్తను. సాటరా యేసు వార్తను, సాటించరా ఈ సత్య వార్తను. యవ్వన కాలమందు నీవు తిరుగుచుంటివా, ప్రతి లెక్క నీవు క్రీస్తు ఎదుట చెప్పవలెనురా. యవ్వన కాలమందు నీవు తిరుగుచుంటివా, ప్రతి లెక్క నీవు క్రీస్తు ఎదుట చెప్పవలెనురా. ఆగదు కాలం, ఎదురాగదు కాలం, ఆగదు కాలం, ఎదురాగదు కాలం. తెలిసి రాదు మరణ కాలం, జాగు ఏల సోదరా. తెలిసి రాదు మరణ కాలం, జాగు ఏల సోదరా. సాటరా యేసు వార్తను, సాటించరా ఈ సత్య వార్తను. సాటరా యేసు వార్తను, సాటించరా ఈ సత్య వార్తను. మన గుడి పాంప్లెట్లు ఉన్నాయా? అదే మన ఈ గుడి పాంప్లెట్లు లేకుండా రామతీర్థం గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు సమాధానం కలుగును గాక. ఈ సాయంకాలము ప్రభునందు మా మిక్కిలి ప్రియులారా, ఇదిగో మీ కొరకు ఒక మంచి వార్తను తీసుకొని వచ్చాము. అదేంటంటే క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాను అనే మాట రాయబడింది. ఎవరయ్యా పాపులంటే మానవులందరూ కూడా పాపులని బైబిల్ తెలియజేస్తున్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేదు. ఈ సాయంకాలము పాపులైనటువంటి మానవులందరినీ ప్రేమించి ఆయన పాపిగా కురూపిగా మారిపోయాడు. కారణం ఏంటంటే మన తప్పిదాలే ఆయనను సిలువనెక్కడానికి కారణం చేశాయి. ఈ సాయంకాలము మరి ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన తర్వాత పరలోకం పొందుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదు. ఎందుకంటే అద్వితీయ సత్య దేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం ఎక్కడో లేదు, యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన ఎద్దకు వస్తే తప్పకుండా మీ అందరికీ నిత్య జీవం ఉచితంగా ఇస్తాడు. దేవుడి గ్రామాన్ని నిత్య జీవంతో నిత్య రక్షణతో ఆశీర్వదించును గాక. ఆమేన్.